హాయ్ గైస్ 22 ఏప్రిల్ 2020 హిందూ టోటల్ అనాలిసిస్ చూద్దామండి. ఇక టాపిక్ వైజ్గా నేను పేజీ నెంబర్స్ అనేవి టాపిక్ వైజ్గా ఇచ్చానండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి న్యూ డ్రగ్ టు బీ టెస్టెడ్. అంటే ఇప్పుడు కొత్త డ్రగ్ని అనేదాన్ని అంటే కొత్త మందుని టెస్ట్ చేస్తున్నారనమాట. ఈ కోవిడ్-19కి సంబంధించి కొత్త మందుని అనేదాన్ని టెస్ట్ చేస్తున్నామంటే అంటే వేరే ఏదైనా వ్యాధులకు వచ్చే మందుల్ని కూడా ఈ కోవిడ్-19 పేషెంట్ మీద టెస్ట్ చేసి ఒకవేళ ఆ మందు కింద పనిచేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మలేరియా డ్రగ్ అనేది క్లోరోఫ్లినాక్లోన్ అనేది ఏదైతే ఉందో దాన్ని వాడి చూశారు. అది కొంతవరకు మంచి ఫలితాలను ఇచ్చింది. సో ఆ మందుని అమెరికా లాంటి దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేశారనమాట. సో అదేవిధంగా వీరు వేరే వ్యాధులకు సంబంధించిన అంటే సిమిలర్ క్వాలిటీస్ ఉన్న ఈ వ్యాధి ఏదైతే ఉందో వాటికి సంబంధించిన మందులను వాడుతున్నమాట. సాప్సివాక్ ఈ డ్రగ్ జాయింట్లీ డెవలప్డ్ బై ద అహ్మదాబాద్ బేస్డ్ క్యాండిల్లా ఫార్మాసిటికల్ అండ్ ద కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR will be tested in 50 COVID-19 patients at the All India Institute of Medical Science in Delhi and Bhopal and Postgraduate Institute of Medical Education and Research చండీగఢ్. అంటే ఈ యొక్క సిప్సివాక్ అనే యొక్క మెడిసిన్ ఏదైతే ఉందో ఈ మెడిసిన్ ఎవరెవరు తయారు చేశారంటే అలహాబాద్ బేస్డ్ అయినటువంటి కంపెనీ అయినటువంటి క్యాండిల్లా ఫార్మాసిటికల్ ఒకటి, తర్వాత కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేవి CSIR అనేవి రెండు కలిపి తయారు చేసినమాట. ఈ యొక్క మందుని ఒక 50 మంది కోవిడ్-19 పేషెంట్ల మీద ఎవరు ఢిల్లీకి సంబంధించిన మెడికల్ సైన్స్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ భోపాల్కి సంబంధించిన వాళ్ళతో, తర్వాత ఈ యొక్క ఛత్తీస్గఢ్ సంబంధించిన రీసెర్చ్ ఎడ్యుకేషన్లో ఉన్న పేషెంట్ల మీద ప్రయోగించారన్నమాట. Sipsavac was originally developed for treating sepsis by a class of pathogen called gram-negative bacteria that are known to cause a life-threatening infection. అంటే ఇప్పుడు ఈ సిప్సివాక్ అనే యొక్క మందు ఏదైతే ఉందో ఈ మందుని సిప్సిసిస్ అనే ఒక వ్యాధికి సంబంధించి ఒక బ్యాక్టీరియా లాంటి ఒక ప్యాథోజన్ మీద ప్రయోగించే అంటే పరాన్న బుక్కి మీద ప్రయోగించే ఒక మందు అనమాట ఇది. సో ఏదైతే ఈ యొక్క లైఫ్ థ్రెటనింగ్ అది కూడా ప్రాణాంతకమైనటువంటి రోగానికి సంబంధించింది అనమాట. ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సైటోకిన్స్ కెమికల్ సిగ్నలింగ్ ద presence of an infection are produced in the early stage of the body's response against an infection to stimulate the production of antibodies. అంటే ఇప్పుడు సైటోకిన్స్ అనే యొక్క యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క యాంటీజెన్స్ అనే వాటిని వీళ్ళు పంపించడం వల్ల ఏమవుతుందంటే బాడీలో వాటికి సంబంధించిన యాంటోజెన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి అంటే వాటికి సంబంధించిన వ్యాధి నిరోధక కణాలు అనేవి బాగా ఎదిగి సో ఆ వ్యాధిని రానికుండా చేస్తుంది అనమాట. సైటోజెన్స్ ఆల్సో కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ కెన్ బి కౌంటర్ ప్రొడక్టివ్ ఇన్ ప్రొటెక్టింగ్ ద బాడీ. ఇప్పుడు ఈ సైటోకిన్స్ అనేవి కూడా మన బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో అవయవాలు ఉన్నాయో వాటిని ఇన్ఫ్లమేషన్ అంటే లావు చేస్తాయి అనమాట, పెంచుతాయి అనమాట, సైజు పెంచి రోగానికి గురి చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇవి కూడా అంతే కదా, ఇప్పుడు ఈ కరోనా వైరస్ కూడా లంగ్స్ యొక్క సైజుని పెంచి లంగ్స్ దెబ్బతీస్తుంది కాబట్టి సో అలా సిమిలర్గా ఉంది కాబట్టి ఈ మందును టెస్ట్ చేశారనమాట. నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ కాజెస్ రిజిస్టర్ అండ్ ఇంక్రీజ్ డ్యూరింగ్ ద లాక్డౌన్. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా కొంతకాలంగా ఈ గృహహింస అనేది రోజు రోజు పెరిగిపోతూ వస్తుంది అని చెప్పేసి దానికి సంబంధించి ఇప్పుడు కూడా ఈ యొక్క డేటా అనేది పెరిగిపోయిందనమాట. డొమెస్టిక్ వైలెన్స్, హెరాస్మెంట్, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అండ్ సైబర్ ఫ్రాడ్స్ ఆర్ ఆన్ ద రైజ్ డ్యూరింగ్ ద లాక్డౌన్ పీరియడ్. ఇప్పుడు ఈ డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస కావచ్చు, హెరాస్మెంట్ అంటే వాళ్ళని హింసకు గురి చేయటం కావచ్చు, చైల్డ్ సెక్షువల్ చిన్నపిల్లల్ని అంటే ఎలా చెప్పచ్చు 18 ఏళ్ళ లోపల ఎవరైనా సరే వాళ్ళని ఏమంటే మైనర్లు అంటారు, చిన్నపిల్లలు అంటారు అనమాట. వాళ్ళ మీద సెక్షువల్ అబ్యూజ్ అనేది ఇప్పుడు చిన్న పిల్లల మీద కూడా చేస్తున్నారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళ లోపు ఉన్న పిల్లల మీద కూడా ఈ అబ్యూజ్ అనేది జరుగుతుంది. మనం చూసాం ఇంకా 9 నెలల పాప మీద కూడా జరిగింది. సో అలాంటివి జరుగుతున్నాయి అనమాట. ఈ యొక్క లాక్డౌన్ టైంలో కూడా ఇవన్నీ బాగా రైజింగ్లో ఉన్నాయన్నమాట. As many as 175 complaints have been received by Disha Centers, Shakti One Step Center and CID Police in the state in the last 25 days. అంటే ఇప్పుడు ఈ దిశ కౌంటర్స్లో కావచ్చు లేకపోతే CID పోలీసులు కావచ్చు గత 25 రోజుల నుంచి ఈ కేసులు అనేవి 175 కేసులు అనేవి కంప్లీట్ అనేవి ఫైల్ అయినాయి అనమాట. ఒకసారి ఆ లిస్ట్ ఇచ్చాడు అనమాట. డొమెస్టిక్ వైలెన్స్ కంప్లైంట్స్ 35 ఉన్నాయి, సెక్సువల్ హెరాస్మెంట్ రేపు సంబంధించి 9 ఉన్నాయి, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అంటే వాళ్ళని సెక్సువల్గా శృంగారపరంగా హింసించడం అనే దానికి సంబంధించి 8 ఉన్నాయి, తర్వాత సైబర్ క్రైమ్స్ 5 ఉన్నాయి, మొత్తం అదర్ కేసు మొత్తం 39 ఉన్నాయి అనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైనా కానీ ఉంటే 181 అనేది ఈ యొక్క ఫ్రీ అంటే టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. ఎవరికైనా ఇలాంటి డొమెస్టిక్ వైలెన్స్ అనేది జరిగితే దీనికి సంబంధించి 3 న్యూ జడ్జెస్ అపాయింటెడ్ టు హైకోర్ట్. ద సుప్రీం కోర్ట్ కొలీజియం ఇష్యూడ్ ఆర్డర్స్ promoting K. Suresh Reddy, K. Lalita Kumari and
బొప్పాడి కృష్ణమోహన్ యాజ్ హైకోర్టు జడ్జెస్. ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హైకోర్టు జడ్జెస్ అనమాట. దేర్ ఆర్ 17 జడ్జెస్ ఇన్ ద ఏపీ హైకోర్ట్ ఇంక్లూడింగ్ 3 ఉమెన్. ఇప్పుడు మన ఏపీ హైకోర్టుకి మొత్తం 17 మంది జడ్జీలు ఉన్నారు, దాంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారనమాట. చైల్డ్ అబ్యూజ్ కంప్లైంట్స్ రైజ్ డ్యూరింగ్ ద లాక్డౌన్ బిట్వీన్ March 25 and April 5th. చైల్డ్ లైన్ ఇన్ కర్ణాటక రిసీవ్డ్ 37 కాల్స్ రిపోర్టింగ్ చైల్డ్ మ్యారేజ్. అంటే ఈ చిన్నపిల్లలకు సంబంధించి ఏవైతే యొక్క చిన్నపిల్లల్ని అవమానపరిచే విధంగానో వాళ్ళని హింసించే విధంగానో కేసులు అనేవి లాక్డౌన్ పీరియడ్లో బాగున్నాయన్నమాట. మార్చి 25వ తారీఖు నుంచి ఏప్రిల్ 5వ తారీఖు వరకు చిన్నపిల్లలకు సంబంధించి కర్ణాటకలో 37 కేసులు అనేవి ఫైల్ అయ్యాయన్నమాట. అవన్నీ కూడా చైల్డ్ మ్యారేజ్, అంటే చిన్నపిల్లలు 18 ఏళ్ళ లోపు ఉన్న ఆడపిల్లలకి పెళ్లి చేయడం సంబంధించింది అనమాట. యాంటోనీ సెబెస్టియన్, చైర్పర్సన్ ఆఫ్ ద commission, said that according to data provided by Childline, the helpline received 37 calls reporting child marriages and 32 calls related to physical abuse of children between March 25th and April 5th. అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క యాంటనీ సెబాస్టియన్ ఆయన ఈ చైర్పర్సన్ అన్నమాట, దీనికి సంబంధించి ఆయన హెల్ప్లైన్ ద్వారా 37 కాల్స్ అనేవి చైల్డ్ మ్యారేజ్ గురించి అందుకున్నాడంట. తర్వాత 32 కాల్స్ ఏమో వచ్చేసరికల్లా ఫిజికల్ అబ్యూస్ అనమాట, చిన్నపిల్లల్ని హింసించడం, కొట్టడం కానీ లేదా సెక్సువల్గా హెరాస్ చేయడం కానీ, దానికి సంబంధించి 32 కాల్స్ అనేవి మార్చి 25వ తారీఖు నుంచి ఏప్రిల్ 5వ తారీఖు మధ్య చూశాడు. నాన్ ఎసెన్షియల్ కెన్ వెయిట్, ఆల్రెడీ ఇది మనం చెప్పేసుకున్నాం. ఈ నాన్ ఎసెన్షియల్ కెన్ వెయిట్ ఒకటి, ఫ్యూచర్ స్టాక్ ఒకటి, ఇవి ఆల్రెడీ మనం మార్నింగ్ ఒకటి ఇన్ డీటెయిల్గా ఆ యొక్క లైన్ బై లైన్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఎడిటోరియల్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ద కీ స్ట్రాటజీ ఈజ్ అ ఫిజికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద స్టేట్. ఇది 6th పేజ్లో ఉన్న ఇంకొక ఆర్టికల్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. అంటే మనం ఈ యొక్క ఫిజికల్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ఆర్థికంగా మనం బలోపేతం అవ్వడానికి మనం ఒక ప్రణాళిక అనేదికి ఒక మంచి మెరుగైన ప్రణాళికని తయారు చేసుకోవాలన్నమాట. బోత్ ఎట్ ద సెంటర్ అండ్ ఇన్ ద స్టేట్స్ ఆర్ ఫిజికల్లీ స్ట్రెస్డ్. The pandemic has forced them to undertake huge expenditure to save lives, livelihood and reduce distress, and even more to create a stimulus to revive the economy as we map the exit strategy. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ బాగా ఆర్థికంగా అనేవి ఇబ్బందుల్లో ఉన్నాయన్నమాట. పెండమిక్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ వ్యాధి ఎప్పుడైతే వచ్చిందో, దీనివల్ల ఏమైంది అంటే రోజుకి దాని యొక్క ఖర్చు అనేది పెరిగిపోతుంది. ఆదాయం అసలు లేదు, ఖర్చు పెరిగిపోతుంది. ఈ యొక్క లైవ్స్ కానీ లైవ్లీహుడ్ కానీ లేకపోతే ఎవరైతే డిస్ట్రెస్ అయ్యి ఉన్నారో, అంటే బాగా అణగతొక్కపడి ఉన్నారో అలాంటి వాళ్ళకి సహాయం చేసే అంశంలో ఈ 2 రాష్ట్రాలు అనేవి చాలా వరకు ప్రయత్నిస్తున్నాయి. అంటే 2 సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, చాలా వరకు ప్రయత్నిస్తున్నాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ భారం అనేది పడుతుందన్నమాట. ఒక స్ట్రాటజీ ప్రకారం మనం దీనిని కనుక మనం నిర్వర్తిస్తే అది ఈజీగా చేయొచ్చు అనమాట. నీడ్ ఫర్ రిలీఫ్, అసలు మనకు రిలీఫ్ అనేది ఎందుకు ఇవ్వాలంటే ఈ యొక్క ఎకానమీలో ఏమైంది, పూర్తిగా ఎకానమీ అనేది స్తంభించిపోయింది. ఈ యొక్క వ్యాధికి సంబంధించి మందులు కానీ లేకపోతే వ్యాక్సిన్లు కానీ లేవు. వ్యాక్సిన్ అంటే తెలుసు కదా, ఆ వ్యాక్సిన్ వేసుకుంటే ఆ వచ్చే రోగాన్ని రాకుండా చేస్తారు అనమాట, దాన్ని వ్యాక్సిన్ అంటాం. వచ్చిన తర్వాత వాడేదాన్ని మందు అంటాం అనమాట. ఈ వ్యాక్సిన్ కానీ మందు కానీ దీనికి అవైలబిలిటీ లేకపోయేసరికలా దీంట్లో ఉన్న మనకు ఓన్లీ అంటే ఈ వ్యాధిని మనం కంట్రోల్ చేయాలంటే మన దగ్గర ఉన్నవి 2 సిద్ధాంతాలు, ఒకటి క్వారంటైన్, ఇంకోటి సోషల్ డిస్టెన్స్. ఈ రెండింటిని మనం ఎప్పుడైతే పాటించినప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యాధి యొక్క వ్యాప్తి తగ్గిపోయి ఆ వ్యాధి అనేది అంతరించిపోద్ది అనమాట. సో దానికోసం గవర్నమెంట్లు ఏం చేసినాయి, పూర్తిగా లాక్డౌన్ అనేవి ప్రకటించినాయి. ఎందుకని మనం ఎకనామిక్ యాక్టివిటీస్ ఈ రోజువారీ మన దాన్ని దైనందిన జీవితంలో పనులు కనుక చేయడం మొదలుపెట్టాము అంటే ఖచ్చితంగా మనిషి తగలటం కానీ దగ్గర పడటం కానీ ఒక చోట కలిసి పనిచేయడం అనేది కామన్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఈ వ్యాధి అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది అనమాట. అలా వ్యాపించకుండా చేయడం కోసం లాక్డౌన్ చేశారు. సో లాక్డౌన్ చేశారు, బాగానే ఉంది. కొంతమంది అంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట, ఇది ఫార్మల్ రంగం అనే దాంట్లో వాళ్ళందరికీ ఆదాయం బాగానే ఉంటుంది, మంత్లీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి వాళ్ళ శాలరీస్ అవన్నీ ఉంటాయి. ఫార్మల్ రంగానికి ఓకే. ఇన్ఫార్మల్ రంగం పరిస్థితి ఏంటి, ఇన్ఫార్మల్ రంగానికి అసలు ఆదాయం ఉండదు, డైలీ వేజెస్ అనమాట, రోజు వాళ్ళు కూలికి వెళ్తేనే డబ్బులు వస్తాయి. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేసింది, కొన్ని ఉపాధి హామీ పథకాల ద్వారా వాళ్ళకి కొంత డబ్బును, తర్వాత కొంతవరకు ఏవైతే రేషన్ షాప్లో ఆ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఆ రేషన్ అనే దాన్ని వాళ్ళకి అందిస్తూ వస్తున్నారు అనమాట. దాంతోపాటు వాళ్ళకి ఇస్తేనే సరిపోదు. ఇప్పుడు ఏవైతే ఈ ఎకనామిక్ యాక్టివిటీ లేకపోయేసరికలా కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు అన్నీ కూడా నష్టపోయి ఉన్నాయి. ఎందుకని కొంతకాలంగా ఆ యొక్క మిషనరీ ఏది నడవక, ఆ యొక్క ప్రొడక్షన్ లేక కంపెనీలు లాసుల్లో ఉన్నాయన్నమాట. అలాంటి వాటికి కూడా వీళ్ళు కొంతవరకు రిలీఫ్ ఇవ్వాలి. ఎందుకు వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి అంటే, రేపు వాళ్ళు కనుక రిలీఫ్ ఇవ్వలేదనుకోండి, రేపు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీస్ చేయలేరు, వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేయగలరు.
సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్, దేంట్లో అయినా సరే గవర్నమెంట్ అనేది ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నమాట. ద స్ప్రెడ్ ఆఫ్ ఎకనామిక్ రివైవల్ విల్ డిపెండ్ ఆన్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు రివైవ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ స్టిమ్యులస్ త్రూ పబ్లిక్ స్పెండింగ్ ద గవర్నమెంట్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క స్పీడప్ని, ఈ ఎకనామిక్ అనేది తిరిగి పునరుద్ధరించడం కోసం ఏం చేయాలి అంటే, రివైవ్ చేయాలి అంటే ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ సంబంధించి ఆ యొక్క టైం అనేది ఎంత టైం పడుతుందో మనం చెప్పలేం. ఈ వ్యాధి అనేది ఎప్పుడు వచ్చింది, ఎప్పటి వరకు పడుతుందో, ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేం. కానీ దానికి ఎంత అమౌంట్ అనేది కేటాయించాలి అనే దానికి కూడా సరైనటువంటి లెక్కలు లేవు. ఎంత అమౌంట్ ఇస్తే సరిపోతుంది, మళ్ళీ ఈ ఎకనామిక్ యాక్టివిటీ అనేది తిరిగి పునరుద్ధరించబడుతుంది అనే దానికి సరైనటువంటి లెక్కలు లేవు అనమాట. ఇన్ఫ్యాక్ట్ సమ్ స్టేట్స్ వర్ proactive in dealing with the COVID-19 outbreak by involving the Epidemic Disease Act 1897 even before the Government of India declared a universal lockdown, invoking the Distress Management Act 2005. అంటే ఈ యొక్క కోవిడ్-19 సంబంధించి ఈ రాష్ట్రాలు అనేవి కేంద్రం ఏదైతే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద లాక్డౌన్ తీసుకొచ్చి కొంతకాలం పూర్తిగా జనతా కర్ఫ్యూని తెచ్చి దాన్ని కంటిన్యూషన్గా లాక్డౌన్ చేయడం కన్నా ముందే కొన్ని రాష్ట్రాలు అనేవి ఈ యొక్క ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద వాళ్ళు కొన్ని చర్యలు తీసుకున్నారన్నమాట. దానికి సంబంధించి ప్రజలకి అవేర్నెస్ కలిగించడం, దాంతోపాటు ఆ ప్రజలకు కొంచెం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఇవ్వటం కానీ, రాష్ట్రాలు అనేవి తమ యొక్క విధానాలు అనేవి మెరుగ్గా వ్యవహరించినాయి. దానికి సంబంధించి కేంద్రం కూడా ఈ రాష్ట్రాలను ఆదుకునే విధంగా కొంచెం ఫండింగ్ కానీ ఏమైనా ఇచ్చి సహాయం చేస్తూ ఉండాలి. ఫోకస్ ఆన్ హెల్త్ అండ్ ఎకానమీ. ఇప్పుడు మనం దేని మీద మన యొక్క దృష్టిని కేంద్రీకృతం చేయాలి అంటే ఆరోగ్యం మీద, ఆదాయం మీద. హెల్త్ అంటే ఆరోగ్యం, ఎకానమీ అంటే ఆదాయం అన్నమాట. మనకు ఆర్థిక విధానం గురించి. ద acute shortage of protective gear, testing kit, ventilators and hospital beds has been a major handicap and the immediate task of the states is to ramp up their ability and supply. అంటే ఇప్పుడు ముఖ్యంగా అంటే చాలా వరకు షార్టేజ్గా ఉన్నాయి ఏంటంటే ప్రొటెక్టివ్ గేర్స్ అనమాట. అంటే ఈ యొక్క వ్యాధి నుంచి కాపాడడానికి సంబంధించినటువంటి ఆ యొక్క మాస్కులు కావచ్చు, లేకపోతే హ్యాండ్ గ్లోవ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా షార్టేజ్లో ఉన్నాయి. దాంతోపాటు టెస్టింగ్ కిట్లు, తర్వాత వెంటిలేటర్స్, హాస్పిటల్ బెడ్స్, ఇవన్నీ కూడా చాలా తక్కువలో ఉన్నాయి అనమాట. సో అలాంటి వాటిని అన్నింటినీ కూడా మనం సప్లై అనేది పెంచుకొని వాటి యొక్క క్వాంటిటీ అనేది పెంచాలి. ద పెండమిక్ హ్యాజ్ అండర్లైన్డ్ ద హిస్టారికల్ నెగ్లెక్ట్ ఆఫ్ ద హెల్త్ కేర్ సెక్టార్ ఇన్ కంట్రీ. ఇప్పుడు మనం ఈ యొక్క పెండమిక్ అనేది ఇంత దారుణంగా ఉండడానికి, ఇంత భయానకంగా ఉండడానికి కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క హిస్టారికల్గా చూసుకుంటే, చారిత్రపరంగా చూసుకుంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఎటువంటి ఫండింగ్ కానీ ఈ ఆరోగ్యానికి ఇంప్రూవ్మెంట్ చేయడానికి వీళ్ళు ఎటువంటి ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఈ యొక్క కొత్త ప్రణాళిక రూపంలో కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నమాట. ఇన్ 2017-18 ఇన్ పర్ క్యాపిటా term, the public expenditure on medical and public health varied from an abysmal 690 rupees in Bihar and 814 rupees in Uttar Pradesh to highest 2092 in Kerala. అంటే 2017-2018లో ఒక్కొక్క మనిషికి తలసరిగా ఈ వైద్యానికి ఖర్చు చేసే అమౌంట్ మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆర్టికల్ ఒకటి చెప్పుకున్నాం మనం. దీనికి యొక్క వ్యాధికి వచ్చినప్పుడు వాళ్ళకు ప్రభుత్వం ఖర్చు పెట్టేదని చూస్తే దాదాపు అందరికీ యొక్క బీహార్ రాష్ట్రానికి అయితే 690, తర్వాత ఉత్తరప్రదేశ్కి అయితే 814 ఉంది. అదే వీళ్ళు దాంతోపాటు ఇంకా ప్రజలు కూడా వాళ్ళ సొంత డబ్బులు అనేవి ఖర్చు పెడుతున్నారు అనమాట. దానికి సంబంధించి గవర్నమెంట్ ఖర్చు పెట్టేదానికన్నా ఈ ప్రజలు ఖర్చు పెట్టే అమౌంటే 60% అనేది ఉందన్నమాట. గవర్నమెంట్ 40% మొత్తం 100%లో 40% గవర్నమెంట్ ఖర్చు పెడితే 60% అమౌంట్ అనేది ప్రజలు తమ సొంత వైద్యానికి తామే సొంతగా ఖర్చు పెట్టుకుంటున్నారు అనమాట. నెక్స్ట్, ఎక్స్టెన్సివ్ రెవెన్యూ లాసెస్. వైల్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ స్టేట్స్ ఫర్ ఇమ్మీడియట్ ఎక్స్పెండిచర్ ఈజ్ లార్జ్, దే ఆర్ సివియర్లీ క్రిపిల్డ్ ఇన్ దేర్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎక్స్టెన్సివ్ రెవెన్యూ లాసెస్ అనమాట. ఇప్పుడు చాలా వరకు రాష్ట్రాలు అనేవి ప్రతిరోజు ఇంత ఆదాయం అనేది ఉంటుంది, నెలసరి ఇంత ఆదాయం ఉంటుంది, లేకపోతే మొత్తం సంవత్సరం మొత్తం మీద ఈ యొక్క రకరకాల పన్నుల రూపంలో కానీ, ఎకనామిక్ యాక్టివిటీస్ రూపంలో కానీ, కరెంటు బిల్లులు కావచ్చు, ఏవైనా కావచ్చు, వీటికి సంబంధించి ఆ రాష్ట్రం యొక్క ఆదాయం ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క రాష్ట్రాలు అనేవి ఏవి పనులు చేయట్లేదు కాబట్టి, ప్రజల్లో కూడా పన్నులు కట్టే స్తోమత లేదు కాబట్టి అవి కట్టకుండా ఆపేశారు. మొత్తం ఆపేయడం వల్ల ఏమైంది, పూర్తిగా ఆ యొక్క రాష్ట్రాల ఆదాయం అనేది పడిపోయింది. In Karnataka, for example, it is reported that as against the estimated 12,000 crore every month, the state may not be able to generate even 300 crores in April.
అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఈ ఏప్రిల్ నెలలో దగ్గర దగ్గర 12,000 కోట్ల రూపాయలు అనేది వీళ్ళు ఎస్టిమేషన్ వేసుకున్నారనమాట. కానీ ఆ లెక్క ప్రకారం చూస్తే ఏప్రిల్లో కనీసం 300 కోట్లు కూడా రాలేదన్నమాట. యాజ్ ద రికవరీ ప్రాసెస్ విల్ బీ స్టాగర్డ్, ఇట్ ఈజ్ డౌట్ఫుల్ వెదర్ ట్యాక్స్ రెవెన్యూ విల్ రిజిస్టర్ ఎనీ పాజిటివ్ గ్రోత్ ఇన్ 2020-21. అంటే ఇప్పుడు దీని యొక్క పూర్తిగా ఈ రికవరీ ప్రాసెస్ అనేది పూర్తిగా నిలిపివేయబడింది అనమాట. స్టాగర్డ్ అంటే ఆగిపోయింది, కదలకుండా అది స్తంభించిపోయింది అనమాట. ఈ యొక్క ఇంకా ఏంటి డౌట్ఫుల్ ఏంటంటే 2020-21 సంబంధించి ఈ ట్యాక్స్లు అనేవి సరిగా వసూలు అవుతాయి అనేది లేదా కానీ డౌట్ కూడా ఉందన్నమాట. ద వార్ ఆన్ COVID-19 కెన్ బీ ఎఫెక్టివ్లీ వన్ ఓన్లీ వెన్ ద స్టేట్స్ ఆర్ ఆర్మ్డ్ విత్ ఎనఫ్ రిసోర్సెస్ టు మీట్ ద క్రైసిస్. అంటే ఈ COVID-19 మీద ఏదైతే ఈ యొక్క వ్యాధి మీద మనం చేసే యుద్ధం అనేది గెలవాలి అంటే ఆ రాష్ట్రాలకి సరిపోయేటువంటి ఆ వ్యాధి మీద పోరాడడానికి సరిపోయేటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో, రిసోర్సెస్ ఉన్నాయో, వాళ్ళకి ఏవైతే వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కల్పించినప్పుడు మాత్రమే ఈ క్రైసిస్ నుంచి మనం బయట కలపడగలం అనమాట. పుట్టింగ్ ద సాగర్ విజన్ టు ద టెస్ట్. అంటే ఇది 7th పేజీలో ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సాగర్ అంటే ఏంటి మొత్తం ఇన్ డీటెయిల్గా ఇచ్చాడు. ఇది మన మ్యారిటైమ్ గురించి, అంటే మనకు తెలుసు కదా ఈ ఓడలు, సముద్ర తీరం గురించి, సముద్రం మీద నుండి వచ్చే రక్షణకు సంబంధించిన ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఒకసారి చూడండి. ఇంట్రడక్షన్. ఇన్ మార్చ్ 2000, అసలు ముందు ఇక్కడ సాగర్ అంటే ఏంటి ఇంట్రడక్షన్ ఏదో చూద్దాం. ఇన్ మార్చ్ 2015 Prime Minister of India visited 3 small but significant Indian Ocean island states, Seychelles, Mauritius and Sri Lanka. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆయన యొక్క అధికారంలో 2014లో అధికారానికి వచ్చిన తర్వాత 2015 మార్చిలో ఆయన ఈ యొక్క మన యొక్క హిందూ మహాసముద్రం యొక్క భూభాగం అంటే యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ చాలా చిన్నమైనటువంటి 3 ఇంపార్టెంట్ అయినటువంటి ఐలాండ్స్ అనేవి ద్వీపాలు అనే వాటిలోకి వెళ్ళి ఆయన వెళ్ళొచ్చాడనమాట. దాంట్లో సిచిలెస్ అనేది ఒకటి, మారిషస్ ఒకటి, శ్రీలంక, ఈ 3 ఐలాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. డ్యూరింగ్ దిస్ టూర్ హీ అన్వీల్డ్ ఇండియా స్ట్రాటజిక్ విజన్ ఫర్ ద ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ సాగర్. ఆ టూర్లో ఆయన ఏం చెప్పాడు అంటే, ఆయన ఏం తెలియజేశాడు అంటే ఆ యొక్క దీవులకు ఏం తెలియజేశాడంటే ఇండియాకి సంబంధించి ఒక వ్యూహాత్మకమైన ప్రణాళిక ఉంది ఈ యొక్క ఇండియన్ ఓషన్కి సంబంధించి. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ సాగర్ అంటే సెక్యూరిటీకి, ఆ తర్వాత ఆ యొక్క దేశాల యొక్క అభివృద్ధికి, ఆ రీజియన్కి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి సాగర్ అంటారనమాట. ఎస్ఏసి సెక్యూరిటీ అండ్ ఎస్ అండ్ అందులో ఏ తీసుకున్నారు. సో గ్రోత్ జీ, మళ్ళీ ఫర్ ఆల్ ద రీజియన్ ఏఆర్ అనమాట, సాగర్ అంటారనమాట. సాగర్ సీక్స్ టు డిఫరెన్షియేట్ ఇండియాస్ లీడర్షిప్ ఫ్రమ్ ద మోడస్ ఆపరెండి ఆఫ్ అదర్ రీజనల్లీ యాక్టివ్ మేజర్ పవర్స్ అండ్ టు రీఎష్యూర్ లిటోరల్ స్టేట్స్ యాజ్ ఇండియాస్ మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ గ్రో. అంటే ఈ సాగర్ సంబంధించి ఏంటంటే ఈ యొక్క రీజియన్ ప్రాంతంలో భారత్ యొక్క అంటే ఆ యొక్క ప్రదేశంలో భారత్ అనేది ఈ మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ గ్రోత్ గురించి, అభివృద్ధి గురించి సంబంధించింది అనమాట. ఇది అబౌట్ ఇండియన్ ఓషన్ కమిషన్. దీంట్లో ఇండియన్ ఓషన్ కమిషన్ అనేది ఉంది. అంటే మనకి ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం మన భారతదేశానికి కింద ఉంటుంది అనమాట. ఫాలోయింగ్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ న్యూఢిల్లీ ద ఐఓసి గ్రాంటెడ్ అబ్జర్వర్ స్టేటస్ టు ఇండియా ఆన్ March 6 ఎట్ ద కమిషన్స్ 34th కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే 34వ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఈ యొక్క ఐఓసికి సంబంధించి మన భారతదేశాన్ని అబ్జర్వ్గా పెట్టారన్నమాట. మార్చి 6వ తారీఖున జరిగిన ఈ యొక్క మీటింగ్లో మన భారతదేశాన్ని అబ్జర్వ్గా పెట్టారు ఈ సంవత్సరం జరిగిన. ఫౌండెడ్ ఇన్ 1982. ఈ యొక్క ఐఓసిని ఎప్పుడు స్థాపించారంటే 1982లో స్థాపించారు. ది ఐఓసి ఈజ్ యాన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కంప్రైజింగ్ 5 స్మాల్ ఐలాండ్ స్టేట్స్ ఇన్ ద వెస్టర్న్ ఇండియన్ ఓషన్. అంటే ఈ యొక్క పశ్చిమమైనటువంటి ఈ యొక్క హిందూ మహాసముద్రానికి సంబంధించిన 3 ద్వీపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ యొక్క ఐఓసి అనేది ఉందన్నమాట. ఇది ఇండియన్ ఓషన్ కమిషన్ అనేది. దీంట్లో ఏ దేశాలు ఉన్నాయో చూద్దాం. కొమరస్, మెడగాస్కర్, మారిషస్, రియూనియన్ అండ్ సిచిలెస్. ఈ 5 యొక్క ద్వీపాలు అనేవి కలిసి ఈ యొక్క ఐఓసి అనేది ఏర్పడిందనమాట. డెసిషన్స్ ఇన్ ద ఐఓసి ఆర్ కాన్షియస్ బేస్డ్. అంటే ఈ యొక్క దీంట్లో తీసుకునే ఐఓసి నిర్ణయాలు అనేవి ఎలా ఉంటాయంటే కాన్షియస్నెస్ అంటే పూర్తిగా సర్వామోదం ఉండాలి. ఎవరైతే ఈ 5 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా ఆమోదించినప్పుడు మాత్రమే ఈ యొక్క డెసిషన్, ఈ నిర్ణయాలు అనేవి వెలువడతాయి అన్నమాట, అందరూ ఒప్పుకుంటారనమాట. ఐఓసి అండ్ ఇండియా అంటే ఈ యొక్క ఇండియన్ ఓషన్ కమిషన్ మరియు భారతదేశం అనమాట. ఓవర్ ఇయర్స్ ద ఐఓసి హ్యాస్ ఎమర్జ్ యాజ్ యాన్ యాక్టివ్ అండ్ ట్రస్టెడ్ రీజనల్ యాక్టర్ వర్కింగ్ ఇన్ ఎయిడ్ ఫర్ ద వెస్టర్న్ ఇండియన్ ఓషన్. ఇప్పుడు మనకు కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఈ ఐఓసి అనేది ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ సంబంధించి అదే యాక్టివ్గా ట్రస్టెడ్ రీజనల్ యాక్టర్గా పనిచేస్తుందన్నమాట.
More recently, the IOC has demonstrated లీడర్షిప్ ఇన్ ద మ్యారిటైమ్ సెక్యూరిటీ డొమైన్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఐఓసీకి సంబంధించి ఈ యొక్క మ్యారిటైమ్ అంటే ఈ యొక్క సముద్రానికి సంబంధించిన సెక్యూరిటీ డొమైన్కి సంబంధించి ఈ ఐఓసీఏ చూస్తూ ఉంటుంది అనమాట. సిన్స్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఈజ్ ఏ ప్రామినెంట్ ఫీచర్ ఆఫ్ ఇండియాస్ రిలేషన్ విత్ ఇండియన్ ఓషన్ లిటరల్ స్టేట్స్, ఇండియాస్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఐఓసీ షుడ్ బి అండర్స్టూడ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. అంటే ఇప్పుడు ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి ఈ దీంట్లో ఈ యొక్క ఐఓసీ అనేది ప్రధాన భూమికి పోషిస్తుంది అనమాట. అందువల్లే మన భారతదేశానికి ఈ ఐఓసీ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకని మనకు కూడా అలాంటి సెక్యూరిటీ మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది అవసరం అనమాట. హౌఎవర్ ఇండియా హ్యాస్ ప్రిఫర్ టు ఎంగేజ్ బైలాటరల్ విత్ సిమిలర్ స్టేట్స్ ఇన్ ద రీజియన్. వాట్ ఇండియా విల్ నాట్ ఫైండ్ ఇన్ ద ఐఓసీ ఈజ్ ఏ క్లస్టర్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ సీకింగ్ ఏ పార్ట్నర్షిప్ ఆఫ్ అ బిగ్ కంట్రీ లైక్ ఇండియా. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఈ రీజియన్లో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా దీంట్లో భాగం అయి ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మన భారతదేశం లాంటి పెద్ద దేశంతో అలాంటి చిన్న దేశాలు అనేవి స్నేహ మైత్రి కలుపుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అనమాట. గుంపులుగా తయారై క్లస్టర్గా తయారై ఏర్పడటం అనేది. ద ఐఓసీ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజనల్ ఎజెండా అండ్ హ్యాస్ మేడ్ impressive headway in the implementation of regional maritime security architecture in the Western Indian Ocean. ఇప్పుడు ఈ ఐఓసీ అనేది రీజనల్గా అంటే దాని యొక్క ఎప్పుడు కూడా దాని ఏది టార్గెట్లు ఏవైతే ఉంటాయో ఎజెండా అనేది అంటే వాళ్ళు చేయాలనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాదేశిక పరంగా ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి అనమాట. ఈ ఎజెండాకి సంబంధించి ఇంప్రెసివ్ హ్యాండ్ వే ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రీజనల్ మ్యారిటైమ్ అంటే ఈ యొక్క ఆ రీజియన్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి ఆ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ సంబంధించి ఈ వెస్ట్రన్ ఇండియా ఓషన్స్లో ఈ ఐఓసీ అనేది ముఖ్య భూమికను పోషిస్తూ ఉంటుంది అనమాట. ఎంఏఎస్సి అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎంఏ అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే ఏసీ సెక్యూరిటీ మ్యారిటైమ్ ప్రోగ్రామ్ MASC program. In 2012, the IOC was one of the 4 regional organizations to launch the MASC program. The European Union funded a program to promote maritime security in Eastern and Southern Africa and Indian Ocean. ఇప్పుడు 2012లో ఈ ఐఓసీ సంబంధించి ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ యూరోపియన్ యూనియన్ సంబంధించి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ కొంత ఫండ్ ఇచ్చారు. ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళు ఈ యొక్క ఐఓసీతో పాటు ఈస్టర్న్ సౌతర్న్ అండ్ ఆఫ్రికా ఏదైతే ఉందో ఈ ఆఫ్రికా ప్రాంతం ఈ ఇండియన్ ఓషన్ సంబంధించిన ఈ యొక్క ప్రదేశాలు కూడా సెక్యూరిటీ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఫండింగ్ ఇచ్చారనమాట. అండర్ MASC, the IOC has established a mechanism for surveillance and control of the Western Indian Ocean with 2 regional centers. అంటే ఇప్పుడు ఈ యొక్క MASC కింద ఐఓసీ అనేది ఈ పూర్తిగా దీన్ని సర్వేలెన్స్ పర్యవేక్షిస్తూ ఉంటుంది అనమాట, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ వెస్ట్రన్ ఇండియన్ ఓషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏంటి 2 రీజనల్ సెంటర్స్ అనేవి 2 రీజనల్ సెంటర్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ద రీజనల్ మ్యారిటైమ్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ RMIFC based in Madagascar is designed to deepen maritime domain awareness by monitoring maritime activities and promoting information sharing and exchange. అంటే ఇప్పుడు ద రియల్ టైమ్ మ్యారిటైమ్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ అనే ఒక యొక్క ఆర్గనైజేషన్ అనేది ఇది మెడగాస్కర్ బేస్డ్గా ఉందన్నమాట. ఈ ఆర్గనైజేషన్ అనేది ఆ దేశంలో ఉంది. ఈ యొక్క పూర్తి యొక్క హెడ్ క్వార్టర్స్ కానీ అన్నీ కూడా. సో ఇదంతా కూడా ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి మ్యారిటైమ్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఇది అందరికీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఉంటుంది, షేర్ చేస్తూ ఉంటుంది, తర్వాత ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకో సెంటర్ ఏంటి అంటే రీజనల్ సెంటర్ ఇంకోటి ఏంటంటే ద రీజనల్ కోఆర్డినేషన్ ఆపరేషన్ సెంటర్ RCOC based in Seychelles will eventually facilitate a coordinated intervention at a sea based on information gathered through the RMIFCs. అంటే ఈ యొక్క దీని యొక్క అంటే ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా మెడగాస్కర్లో ఉంటాయంట. ఈ మెడగాస్కర్ బేస్గా దీని యొక్క కార్యకలాపాలన్నీ మెడగాస్కర్ బేస్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రధాన కార్యాలయం కూడా మెడగాస్కర్లోనే ఉంటుంది. ఇది ఎందుకు డీప్ ద మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అనమాట. ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి ఈ యొక్క సముద్రానికి సంబంధించిన ఆ అవేర్నెస్ని పెంచడంతో పాటు ఈ యొక్క మ్యారిటైమ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా ఎక్స్చేంజ్ చేయాలన్నా కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ త్రూ RMIFC ద్వారా వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్కి
ఆ ఏదైతే ఉందో ఆర్ఎంఐఎఫ్సి అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది, ఒకరి నుంచి ఒకరు షేర్ చేస్తుంది, ఎక్స్చేంజ్ చేస్తుంది అని చెప్పాం కదా. దాంట్లో ఉన్న దాన్ని బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ బట్టే వీళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ ఫెసిలిటీస్ అన్నిటి కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఒకటేమో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే, ఇంకో దాని అంటేమో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని కోఆర్డినేట్ చేయటం, ఆ దేశాలను కోఆర్డినేట్ చేస్తే ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని సాల్వ్ చేయడం అనేది రెండో ఆర్గనైజేషన్ పని అనమాట. దీస్ సెంటర్స్ ఆర్ ఏమ్ రెస్పాన్స్ టు ద limitation that the states in the region face in policing and patrolling their exclusive ఎకనమిక్ జోన్స్. ఇక్కడ ఈ సెంటర్స్లో ఏం చేస్తారంటే ఇక్కడ పోలీసింగ్ అనేది జరుగుతుంది. అంటే పోలీసులు మన యొక్క ఊర్లలో ఎలా కార్లు వేసుకుని తిరుగుతారో ఇక్కడ కూడా ఓడల్లో పోలీసులు అనేవాళ్ళు, ఈ యొక్క నేవీ ఆఫీసర్ అనేవాళ్ళు ఈ ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క ఎకనమిక్ జోన్స్లో ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళు పోలీసింగ్ చేస్తూ ఉంటారన్నమాట. 7 states in the region have signed agreement to participate in this multilateral maritime security architecture and once ratified will provide its legal foundation. అంటే మొత్తం 7 దేశాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క మ్యారిటైమ్ సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన ఆర్కిటెక్చర్లో ఉంటారన్నమాట. వన్స్ రాటిఫైడ్ దీన్ని మనలోని మార్పులు కూడా తీసుకొచ్చారనమాట. విల్ ప్రొవైడ్ ద లీగల్ అండ్ ఫౌండేషన్. మార్పులు తీసుకొచ్చి దాన్ని లీగల్గా చేశారనమాట. మెనీ మేజర్ పవర్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్సెసింగ్ ద ఆర్ఎంఐఎఫ్సి. అంటే పెద్ద పెద్ద మేజర్ పవర్స్ అయినటువంటి కొన్ని దేశాలు కూడా, అంటే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా దీనిలో కల్పించుకోవాలంటే దీంట్లో భాగం పొందాలని చెప్పేసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట, వాళ్ళు కూడా యాక్సెస్ అవ్వడానికి. తర్వాత ఎఫర్ట్స్ ఆఫ్ ఐఓసి టు మేక్ మ్యారిటైమ్ సెక్యూరిటీ స్ట్రాంగర్. అంటే ఈ యొక్క ఐఓసి అనేది ఏం పనులు చేస్తాయి ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి. ద ఐఓసి హ్యాస్ ఆల్సో వైల్డెడ్ ఏ డిస్ప్రపోర్షనేట్ డిగ్రీ ఆఫ్ కన్వీనింగ్ పవర్. అంటే ఇప్పుడు ఈ ఐఓసి అనేది ఏంటి అంటే పూర్తిగా ఈ యొక్క డిస్ప్రపోర్షనేట్ డిగ్రీ ఆఫ్ పవర్ అనమాట. కన్వీనింగ్ ఒక దేశానికి మధ్య ఒక దేశానికి అంటే సమతూకాలు లేపనప్పటికీ కూడా ఆ పవర్ అనేది చాలా ఎక్కువగా ఒక దేశాన్ని కన్వేయింగ్ చేయడానికి చాలా సరిపోయేంత విధంగా ఉంటుంది అనమాట. అన్ని దేశాలు సమానమైనటువంటి బలాలు అనేవి కొన్ని అంటే బలహీన దేశాలు ఉంటాయి, కొన్ని బలమైన దేశాలు ఉంటాయి. అలాంటి అన్ని దేశాలకు సమానమైనటువంటి రక్షణ కల్పిస్తారనమాట. ఇన్ 2018 and 2019 ఇట్ సర్వ్డ్ యాజ్ చైర్ ఆఫ్ ద కాంటాక్ట్ గ్రూప్ ఆన్ ప్రైవసీ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ సోమాలియా CGPCS. దీనికి చైర్ అంటే ఈ యొక్క 2018-19 సంబంధించి దీన్ని చైర్పర్సన్గా ఎవరు వ్యవహరించారు అంటే కాంటాక్ట్ గ్రూప్ ఆన్ ప్రైవసీ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ సోమాలియా వాళ్ళకి సంబంధించి. తర్వాత లేవరేజింగ్ ద CGPCS చైర్ ద IOC held ministerial meeting in 2018 and 2019 on maritime security in Western Indian Ocean, drawing the state representatives from the region plus major powers such as India, the EU and the US and the UK, Australia and Russia. అంటే ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు ఈ యొక్క CGPCS యొక్క చైర్మన్ పర్సన్ని పక్కన పెట్టి ఆ అంశాన్ని దూరం పెట్టి ఐఓసి వాళ్ళు ఏం చేశారంటే 2018-19 సంబంధించి మ్యారిటైమ్ సెక్యూరిటీ కింద ఈ వెస్ట్రన్ ఇండియన్ ఓషన్లో వీళ్ళు ఏం చేశారంటే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారన్నమాట. దీంట్లో ఇంకా మేజర్ పవర్స్ ఏంటంటే ఇండియా, యూకేని, యూఎస్ని, తర్వాత ఆస్ట్రేలియాని, రష్యాని వాటిని కూడా పిలిచారు, EUని వాటన్నిటిని కూడా పిలిచారనమాట. ద ఐఓసీస్ అచీవ్మెంట్ ఆఫర్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు లెర్న్ అండ్ ఆల్సో టు సపోర్ట్. ఈ యొక్క ఐఓసి అచీవ్మెంట్లో భారతదేశానికి ఈ యొక్క మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి నేర్చుకోవడానికి, దాంతోపాటు ఆ మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఒక అవకాశం వచ్చిందనమాట. ది ఐఓసి స్టైల్ ఆఫ్ బాటమ్ అప్ రీజనలిజం హ్యాజ్ ప్రొడ్యూస్డ్ ఏ సబ్ రీజనల్ వ్యూ అండ్ definition of maritime security problems and local ownership of pathway towards the workable solution. అంటే ఇప్పుడు ఈ ఐఓసి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకొని బాటమ్ అప్ నుంచి రీజనలిజం అంటే ప్రాంతీయతంగా వీళ్ళు ఆలోచిస్తారనమాట. దీంతోపాటు వీళ్ళు ఏం చేస్తారు ఆ యొక్క సెక్యూరిటీతో పాటు ఇంకా సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్సే కాకుండా లోకల్ ఓనర్షిప్ ఆఫ్ పాత్వే టువర్డ్స్ ద వర్కబుల్ సొల్యూషన్. అంటే వీళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది తీర్చే విధంగా అక్కడ లోకల్ సిచ్యువేషన్ బట్టి ఆ ఓనర్షిప్ని బట్టి వాళ్ళు కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది వెతుకుతారన్నమాట. ది ఐఓసి హ్యాస్ బీన్ సీకింగ్ మోర్ సస్టైనబుల్ వేస్ ఆఫ్ అడ్రస్సింగ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ థ్రెట్ ఇన్ ద రీజియన్ విత్ ద RMIFC అండ్ RCOC యాజ్ పార్ట్ ఆఫ్ ద రెస్పాన్స్. అంటే ఇప్పుడు ఈ ఐఓసి అనేది దీన్ని అంటే సస్టైనబుల్ బాగా అడ్రస్ చేస్తూ ఈ మారిటైమ్ సెక్యూరిటీని థ్రెట్ని ఎలా ఎలిమినేట్ చేస్తుందంటే RMIFC అనే దాని ద్వారా, RCOC అనే ద్వారా. ఆల్రెడీ RMIFC అంటే ఒక డేటాను కలెక్ట్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని పెట్టుకుంటుంది. దాని ప్రకారం ఆ ఉన్న డేటాను బట్టి ఈ యొక్క RCOC అనేది దాని యొక్క చర్యలని నిర్వర్తిస్తూ ఉంటుందన్నమాట. ఇట్స్ రీజనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఈజ్ ఓవ్డ్ లోకల్
as the most effective and sustainable framework to improve maritime control and surveillance of the low lateral states to share their own destiny. అంటే ఇప్పుడు ఈ రీజనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే షార్ప్గా ఆ యొక్క ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకి ఎలా సెక్యూరిటీ ఇవ్వాలా, ఆ రాష్ట్రాలకి ఆ దేశాలకి ఎలా కాపాడాలని దాని గురించి ఆలోచిస్తారన్నమాట. మోర్ ఓవర్ విత్ ప్రాపర్ రీజనల్ కోఆర్డినేషన్ లోకల్ సక్సెస్ ఎట్ కర్బింగ్ ద మ్యారిటైమ్ థ్రెట్ విల్ హ్యావ్ బార్డర్ సెక్యూరిటీ డివిడెండ్స్ ఫర్ ద ఇండియన్ ఓషన్ స్పేస్. అంటే వీళ్ళు ఈ యొక్క కోఆర్డినేట్ చేయడానికి సంబంధించి లోకల్ సెక్యూరిటీ యాక్సెస్ సంబంధించి వీళ్ళు ఈ యొక్క థ్రెట్ల నుంచి వీళ్ళని బయటకు పడేయడానికి ఈ సెక్యూరిటీ డివిజన్స్ చేస్తారన్నమాట. ఇండియన్ ఓషన్కి సంబంధించిన స్పేస్లో ఆ యొక్క సెక్యూరిటీ డివిజన్ అనేది జరుగుతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఇవ్వాలి, హౌ కెన్ ఇండియా కాంట్రిబ్యూట్, దీంట్లో ఇండియా అనేది భాగస్వామ్యం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. The IOC maritime security activity have a strong foundation, but they require support and buy-in from additional regional actors. అంటే దీనికి అందరి యొక్క బలమైనటువంటి ఫౌండేషన్ అంటే దాంతోపాటు సపోర్ట్ కూడా ఉందన్నమాట. కాబట్టి దీనికి ఈ అడిషనల్ రీజన్కి సంబంధించి కొంతమంది వీళ్ళు సపోర్ట్ చేయాలన్నమాట. ఇండియా హ్యాస్ ఆల్రెడీ సిగ్నల్డ్ ఏ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద ఐఓసి త్రూ ఇట్స్ రిక్వెస్ట్ టు బి అడ్మిటెడ్ యాజ్ అన్ అబ్జర్వర్. సో ఇండియా అనేది ఈ యొక్క ఐఓసీకి చాలా వరకు సహాయం చేయాలనుకుంటుంది. దాని యొక్క ఇష్టానుసారం దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు అబ్జర్వర్గా పెట్టారనమాట. నియర్లీ ఆల్ లిటరల్ states in the western Indian Ocean need assistance in developing their maritime domain awareness and in building capacity to patrol their EEZs. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎకనామిక్ ఈ యొక్క మ్యారిటైమ్ సంబంధించి ఈ యొక్క చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఏంటంటే అభివృద్ధి చెందుతున్నాయి అన్నమాట. దీని మీకు సంబంధించి మ్యారిటైమ్ సంబంధించి డొమైన్కి సంబంధించి వాళ్ళు బాగా అంటే అవగాహన పొందుతున్నారు. దాంతోపాటు వీళ్ళు ఆ యొక్క పెట్రోలింగ్ చేయడానికి సంబంధించిన ఏవైతే కెపాసిటీని పెంచుకోవాలని చూస్తున్నారు అన్నమాట. విత్ ఇట్స్ అబ్జర్వర్ కాంటాక్ట్ స్టేటస్ ఇండియా విల్ బీ కాల్డ్ అపాన్ to extend its expertise to the region, put its satellite imagery to the service of the RMIFC and establish link with its own information fusion centers. సో ఇప్పుడు ఈ యొక్క స్టేటస్ సంబంధించి దాని అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఇండియాకి సంబంధించిన వాళ్ళు మన యొక్క భారతదేశంలో దీన్ని చాలా వరకు ఈ రీజియన్కి సంబంధించి సపోర్ట్ చేస్తుందన్నమాట. దాంతోపాటు మన భారతదేశ శాటిలైట్ అనేవి కొన్ని వాటి యొక్క ఇమేజెస్ అనేవి దీని మీద పెట్టి దీనికి సంబంధించి IMRFCకి ఇవ్వాల్సిన సూచనలు కానీ సలహాలు కానీ ఈ మ్యారిటైమ్ సంబంధించి వాళ్ళ సలహాలు ఇస్తూ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లింక్ అనేది ఫ్యూజన్ అవ్వడానికి ఇన్ఫర్మేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఇండియా అనేది సహాయం చేస్తూ వస్తుందన్నమాట. కంక్లూజన్: if India seeks to collaborate its Indian Ocean strategy away from outdated neo-imperialist conception of great power that are costly to regional followership, one time will be to learn from and support sub-regional efforts such as those of the IOC. అంటే ఇప్పుడు ఇండియా ఏం చేయాలి, ఈ యొక్క ఇండియన్ ఓషన్ సంబంధించి ఈ ఓషన్ స్ట్రాటజీకి సంబంధించి ఈ యొక్క పాద విధానాలను మానుకోవాలి. దాంతోపాటు నియో ఇంపీరియలిస్ట్ అంటే ఏంటంటే కొత్తగా ఉంటుంటే ఈ యొక్క రాజ్యాంగం అంటే సార్వభౌమ అధికారం కావచ్చు, ఇంపీరియలిస్ట్ అంటే రాజే పెద్ద అనే అంశానికి సంబంధించి వాళ్ళు ఏంటి ఈ యొక్క అలా ఉండకుండా ఏంటి వాళ్ళ యొక్క ఫాలోయర్షిప్ లాగా వాళ్ళని ఫాలో అవుతూ దీంట్లో నుంచి కొన్ని ఈ రీజనల్ సంబంధించి ఎఫర్ట్స్ సంబంధించి కొన్ని అంశాలు అనేవి ఐఓసీ నుంచి నేర్చుకోవాలన్నమాట. As a major stakeholder in the Indian Ocean with maritime security high on the agenda, India will continue to pursue its interest and tackle maritime security challenges at the macro level in the region. అంటే ఇప్పుడు ఈ యొక్క భారతదేశం అనేది ఈ యొక్క మ్యారిటైమ్ ఇండియన్ ఓషన్ సంబంధించి ఎక్కువ ప్రదేశం అనేది ఆక్రమించిందనమాట. ఈ ఇండియన్ ఓషన్లో ఎక్కువగా మనకు బార్డర్ ఉన్నది, అంటే ఈ యొక్క పోర్ట్ ఏరియా గల దేశం అనమాట. పూర్తిగా బార్డర్ ఎక్కువగా ఉంది, ఎక్కువగా బార్డర్ పంచుకుంటున్న దేశం మన భారతదేశం అనమాట. సో దీనికి సెక్యూరిటీ ఎజెండా పరంగా కూడా చూసుకుంటే చాలా వరకు సెక్యూరిటీ అనేది మనం ఎక్కువ ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇది మేజర్ దేశం అనమాట ఈ యొక్క పూర్తి ఏరియాలోని. సో దానివల్ల ఏంటి ఈ యొక్క మ్యాక్రో లెవెల్లో పెద్ద స్థాయిలో ఈ రీజన్కి సంబంధించి వీళ్ళు ఇంట్రెస్ట్ అనేవి ఏర్పరచుకొని ఈ యొక్క మ్యారిటైమ్ సెక్యూరిటీని వీళ్ళు హ్యాండిల్ చేస్తూ రావాలి. హవెవర్ యాజ్ అన్ అబ్జర్వర్ ఆఫ్ ద ఐఓసీ a specific parallel opportunity to embrace bottom-up regionalism persist itself. అంటే ఇప్పుడు మన యొక్క ఐఓసీ యొక్క అబ్జర్వర్గా చూసుకుంటే ఈ యొక్క ఒక స్పెసిఫిక్ మంచి విధానం ప్యారల్ ఆపర్చునిటీ అనమాట. సో దేనికి బాటమప్ నుంచి ఈ రీజనలిజంని పర్సిస్ట్ అంటే కొనసాగింపజేయడానికి మన భారతదేశం దానికి అదే కొనసాగింపజేయడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. దేర్ ఆర్ దోస్ ఇన్ ద వెస్టర్న్ ఇండియా ఓషన్ who are closely watching how India's consultative, democratic and equitable
లీడర్షిప్ విల్ టేక్ షేప్. అంటే ఇప్పుడు మనం రాబోయే కాలంలో ఈ ఇండియన్ ఓషన్ సంబంధించి మనం క్లోజ్గా వాచ్ చేస్తూ వస్తే ఇండియా ఎలా కన్సల్టేటివ్గాను, తర్వాత ప్రజాస్వామికంగా డెమోక్రటిక్గాను, తర్వాత ఈక్విటబుల్ అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చే విధంగా, అందరితో సమానంగా పోటీ పడే విధంగాను, లీడర్షిప్గా ఉండే విధంగా తన యొక్క మన ఆకృతిని మార్చుకోవాలన్నమాట. సెక్యులరిజం నాట్ సబ్జెక్ట్ టు పాలిటిక్స్. అంటే సెక్యులరిజం అంటే లౌకికవాదం అనమాట. అంటే ఏ మతానికి మనం అంటే కొమ్ముగాయటం లేకుండా అన్ని మతాలను సమానంగా చూసే దాన్ని ఏమంటామంటే సెక్యులరిజం అంటాం, దాన్ని లౌకికవాదం అంటాం అనమాట. ఇది పాలిటిక్స్కి సంబంధించింది కాదు. ఈ సెక్యులరిజం అనేది ఒక రాజ్యాంగానికి కానీ లేకపోతే ఒక దేశాన్ని పరిపాలించడానికి సంబంధించిన అంశం కానీ, అంతేగాని ఇది ఈ యొక్క ఏదైతే రాజకీయం ఉందో రాజకీయానికి సంబంధించింది కాదనమాట. నక్వీ సేస్ ఇండియా షుడ్ రిమైన్ కాషియస్ ఆఫ్ కాన్స్పిరసీ టు స్ప్రెడ్ మిస్ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఇండియా అనేది చాలా జాగ్రత్తగా ఉండాలా, తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు? నక్వీ అని ఈయన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ హోమ్ అఫైర్స్ సంబంధించిన వ్యక్తి అనమాట. ఆయన కూడా ఒక ముస్లిం వ్యక్తే. సో ఆయన ఏం చెప్పాడు, ఇండియా అనేది చాలా జాగ్రత్తగా ఉండాలా, తప్పుడు సమాచారం అనేది వస్తుంది. మనం ఆల్రెడీ ఈ యూఎస్ నుంచి వచ్చే బ్లేమ్స్ కానీ, మన మీద పడుతున్న నిందలు కానీ, తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అన్నమాట. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే ఒకటి ఉంది, ఓఐసి అనేది. వాళ్ళు కానీ మన మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు, వాటి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. మిస్టర్ నక్వీ స్టేట్మెంట్ ఆఫ్టర్ ఈ స్పోక్ టు లీడర్స్ ఆఫ్ ముస్లిం గ్రూప్స్ టు సెండ్ అవుట్ మెసేజ్ ఆఫ్ ఎట్ హోమ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రంజాన్ ఫాస్టింగ్ comes a day after India's ambassador to United Arab Emirates UAE Pawan Kumar defends India's record on secularism. అంటే ఇప్పుడు ఈ నక్వీ ఏం చెప్పాడు అంటే, ఈయన యొక్క ముస్లింను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ రాబోయే రంజాన్ కాలంలో మొత్తం కూడా ఏవైతే ఆ రంజాన్ సంబంధించిన ఫాస్టింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఏదైతే ఈ యొక్క రంజాన్ పండుగ జరుపుకునే విధానం కావచ్చు, అందరూ కూడా ఇళ్లలోనే చేసుకోవాలని చెప్పాడు. ఇప్పుడు ఈ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో పవన్ కుమార్ అనే యొక్క ఎవరైతే మన ఇండియన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో మన భారతదేశాన్ని కాపాడుతూ వచ్చాడనమాట. ఈ సెక్యులరిజం సంబంధించిన రికార్డు గురించి మన మీద వేస్తున్న నిందల్ని, మన భారతదేశానికి వేస్తున్న నిందల్ని ఆయన డిఫెండ్ చేస్తూ కాపాడుతూ వచ్చిన తర్వాత, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఈ యొక్క నక్వీ అనేది మాట్లాడారన్నమాట. మిస్టర్ నక్వీ రీఇటరేట్ దట్ కాన్స్టిట్యూషనల్, సోషల్ అండ్ రిలీజియస్ రైట్స్ ఆఫ్ ద ఆల్ సిటిజన్స్ ఇంక్లూడింగ్ ద మైనారిటీస్ వర్ ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ అండ్ మోరల్ గ్యారంటీ. అంటే ఇప్పుడు నక్వీ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, రాజ్యాంగపరమైనటువంటి, సామాజికపరమైనటువంటి, మతపరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఉన్న సిటిజన్స్ అందరికీ ఇస్తాము, ఇంక్లూడింగ్ ద మైనారిటీస్కి కూడా అలాంటివి ఉన్నాయి. ఇది ఇండియాస్ కాన్స్టిట్యూషన్ అండ్ మోరల్ గ్యారంటీ. దీనికి నమ్మకం గ్యారంటీ ఎవరు ఇచ్చారు అంటే మన యొక్క రాజ్యాంగం ఒకటి, దాంతోపాటు ఎవరు యొక్క కాన్స్టిట్యూషన్, మన యొక్క ఏవైతే మనం నమ్మిన సిద్ధాంతం మోరల్స్ ఏవైతే ఉన్నాయో, మన యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రొవైడ్ చేస్తాయని చెప్పాడనమాట. అంతేగాని ఒకరిని డిస్క్రిమినేట్ చేయడం అనేది మా భారతదేశంలో లేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఎందుకని కాన్స్టిట్యూషనల్ పరంగా, రాజ్యాంగ పరంగా వాళ్ళకి అనేది ఆ రక్షణ అనేది ఉంది, గ్యారంటీ అనేది ఉందన్నమాట. దేర్ వాజ్ అ నీడ్ టు రిమైన్ కాషియస్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ ఫేక్ న్యూస్ అండ్ కాన్స్పిరసీస్ ఎయిమ్డ్ ఎట్ క్రియేటింగ్ మిస్ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దేనికి సంబంధించి, తప్పుడు సమాచారానికి సంబంధించి కానీ, లేకపోతే కాన్స్పిరసీస్ అంటే మనకు దాడి తీసే అంశాలు కానీ, గొడవపడే అంశాలు అనేవి ఏవైతే ఉన్నాయో, మిస్ఇన్ఫర్మేషన్ అంశాలన్నింటినీ కూడా వాటికి సంబంధించి మనం కొంత జాగ్రత్త అనేది వహించాలని చెప్పాడు ఆయన. సచ్ ఏ టైప్ ఆఫ్ రూమర్స్ అండ్ కాన్స్పిరసీస్ ఆర్ ఏ నెఫరస్ డిజైన్ టు వీకెన్ ద ఫైట్ అగెన్స్ట్ ద కరోనా. అంటే ఇలాంటి అంటే కాన్స్పిరసీస్, ఇలాంటి గొడవలు కానీ, ఈ ఫేక్ న్యూస్ కానీ, రూమర్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క మనం కరోనా మీద అంటే మనం ఏదైతే యుద్ధం చేస్తున్నామో ఆ యుద్ధాన్ని బలహీనపరుస్తాయి అని ఆయన చెప్పాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ టు సస్పెండ్ ఇమిగ్రేషన్ టు యుఎస్. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ యుఎస్ ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు అనమాట. ఆయన సస్పెండ్ చేసుకుంటూ వచ్చాడు. హీ సేస్ ద టెంపరరీ మూవ్ ఈజ్ టు ప్రొటెక్ట్ లోకల్ జాబ్స్, న్యూ గ్రీన్ కార్డ్స్, వర్క్ వీసాస్ ఆర్ లైక్లీ టు ఫేస్ బ్యాన్. ఆయన కొత్తగా తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా కొత్తగా గ్రీన్ కార్డ్స్ ఇవ్వటం కానీ, వర్క్ వీసాస్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా బ్యాన్ చేసుకుంటూ వస్తున్నాము రాబోయే కాలంలో ఒక 60 రోజుల పాటు అని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. ఇన్ లైట్ ఆఫ్ ద అటాక్ ఫ్రమ్ ద ఇన్విజిబుల్ ఎనిమీ యాజ్ వెల్ యాజ్ నీడ్ టు ప్రొటెక్ట్ ద జాబ్స్ ఆఫ్ అవర్ గ్రేట్ అమెరికన్ సిటిజన్స్, ఐ విల్ బీ సైనింగ్ an executive order to temporarily suspend immigration into the United States, he said on Monday evening Washington time in a reference to the COVID-19 pandemic. అంటే ఇప్పుడు మనకు కంటికి కనపడిన ఈ శత్రువు మీద మనం యుద్ధం చేస్తున్నాము. ఈ యుద్ధం చేసే కాలంలో ఈ యొక్క మా యొక్క అమెరికా పౌరుల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క ఉద్యోగాలు ఉన్నాయో
ఆ ఉద్యోగాలను కాపాడుకోవడం కోసం నేను ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కొంతకాలం టెంపరీగా దాన్ని ఇమిగ్రేషన్ సంబంధించి నేను ప్రొవైడ్ చేస్తున్నాను అని చెప్పి మండే ఈవినింగ్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. మిస్టర్ ట్రంప్ హ్యాస్ ఇష్యూడ్ ఏ నెంబర్ ఆఫ్ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ బిఫోర్ ఆఫ్టర్ ద పెండమిక్ బిగేన్. ఇప్పుడు ట్రంప్ అనేది ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనమాట, ఏది ఈ యొక్క ఇమిగ్రేషన్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేవి పెండమిక్ రాకముందు, పెండమిక్ వచ్చిన తర్వాత చాలా వరకు చేస్తూ వాడిని ఆయన రిలీజ్ చేస్తూ వస్తున్నాడు అనమాట. such as allowing the immediate deportation of migrants without valid papers and potential sanctioning of countries that do not accept their citizens back from the US like these. His temporary immigration suspension order will likely be challenged in court. అంటే ఇప్పుడు ఈ టెంపరీగా ఈ యొక్క ఇమిగ్రేషన్ని క్యాన్సిల్ చేయడం అనేది ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ కొంతమందికి ఏమైందంటే టైం అయిపోయి ఉండొచ్చు, వాళ్ళు ఇమిగ్రేషన్కు సంబంధించి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన టైం అయిపోయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర అక్కడ ఉండడానికి సరిపోయే వ్యాలిడ్ పేపర్ సరైనటువంటి పత్రాలు అనేవి లేకపోవచ్చు. తర్వాత ఇప్పుడు ఏమైంది, దేశాలన్నింటిలో కూడా ఇలాంటి పనులు ఎవరు చేయట్లేదు, అంటే ఇమిగ్రేషన్ సంబంధించి శాంక్షన్స్ కానీ ఎవరు కూడా ఈ పెండమిక్ కారణంగా పూర్తిగా లాక్డౌన్ అయిందనమాట. ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అలాంటి నిర్ణయాలని కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యుఎన్ గ్లోబల్ హంగర్ కుడ్ డబుల్ డ్యూ టు కోవిడ్-19. అంటే యునైటెడ్ నేషన్స్ లెక్క ప్రకారం ఏంటంటే మన ప్రపంచవ్యాప్తంగా ఆకలి అనేది డబుల్ అయిపోయిందనమాట. ఈ కోవిడ్-19 కారణంగా ఈ ఆకలి వల్ల బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 రెట్లు పెరిగిపోయారనమాట. ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఫేసింగ్ అక్యూట్ ఫుడ్ సెక్యూరిటీ కుడ్ నియర్లీ డబుల్ దిస్ ఇయర్ టు 265 million due to economic fallout of COVID-19, the United States World Food Program WFP said on Tuesday. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ లెక్క ప్రకారం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఆకలికి మీదతో బాధపడుతున్న వాళ్ళు 2 రెట్లు పెరిగిపోయారనమాట. 265 మిలియన్ల మంది అయిపోయారనమాట. ఈ కోవిడ్-19 కారణంగా ఈ యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP లెక్క ప్రకారం వాళ్ళు ఇచ్చిన మంగళవారం రోజు ఇచ్చిన లెక్క ప్రకారం 265 మిలియన్ల మంది ఈ ఆకలితో ఇబ్బంది పడుతున్నారు అనమాట. COVID-19 ఈజ్ పొటెన్షియల్లీ కెటాస్ట్రోఫిక్ ఫర్ మిలియన్స్ హూ ఆర్ ఆల్రెడీ హ్యాంగింగ్ బై ఏ థ్రెడ్, సెడ్ ఆరిఫ్ హుసేన్, చీఫ్ ఎకనమిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ ఎట్ ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP. అంటే ఈ యొక్క ఆరిఫ్ హుసేన్ అనే ఎవరంటే చీఫ్ ఎకనమిస్ట్ అనమాట. ఈయనకు ఆర్థికవేత్త, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అసిస్టెంట్ అండ్ మానిటరింగ్ ఎట్ ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ని మానిటర్ చేసి ఈ యొక్క ఆరిఫ్ హుస్సేన్ అనే అతను ఏం చెప్పాడంటే ఇది ఒక పెద్ద విపత్తు, క్రెస్ట్రోఫిక్ అంటే ఏంటంటే పెద్ద వినాశకారి విపత్తు అనమాట. దీనివల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు హ్యాంగ్ అనమాట, ఉరేసుకున్నారు, తాళ్లతో ఉరేసుకునే విధంగా ఈ యొక్క వ్యాధి అనేది వ్యవహరిస్తుంది అని చెప్పాడనమాట. ఇదండి హిందువుల యొక్క టోటల్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.